జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక జ్యేష్ఠ పౌర్ణమి పురస్కరించుకొని ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు ఉత్సవమూర్తులకు విశేషాభిషేకం నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ వేడ మండపం వద్దకు తీసుకుని వచ్చి విశేష పూజలు చేశారు. ఇక అనంతరం వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ వివిధ నదీ జలాల పండ్ల రసాల పంచామృతాలతో అభిషేకం చేశారు. వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ స్వామివారికి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. ఓంకారనాముడు వైకుంఠరాముడు రామనారాయణుడు అని విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామ మహాప్రభు గారి దివ్యసన్నిధిలో వార్షిక ఉత్సవాలు అంటే సంవత్సరోత్సవాల్లో భాగంగా ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ఏకాశీతి కలశ అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇది ఏకాన్నికంగా జరిగేటువంటి ఉత్సవం. దీనిలో భాగంగా ముందు రోజైనటువంటి నిన్నటి రోజు స్వామివారికి గోదావరి నది నుండి తీర్థాన్ని తీసుకురావడం, ఆ తర్వాత ఇక్కడ రక్షాబంధనాది కార్యక్రమాలు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవనం, రక్షాబంధనం, అంకురారోపణాది కార్యక్రమాలన్నీ జరిపిన పిమ్మట అగ్ని ప్రతిష్టాపనం, ఆ తర్వాత మహాకుంభ స్థాపనం, ఈ ఏకాశీతి కలశావాహనాది కార్యక్రమం. అందులో ఆవాహన చేసేటువంటి దేవతల్ని ఆయా మంత్రాలతో ఆగమశాస్త్రం ఇక్కడ పాంచరాత్రాగమశాస్త్రంగా ఆగమశాస్త్రం ప్రకారం ఆరాధనాది కైంకర్యాలన్నీ జరుగుతాయి. ఆ ఆగమంలో చెప్పిన విధానంలో ఆ ఏకాశీతి కలశాలలో ఏ దేవతల్ని ఏ కలశంలో ఆవాహన చేయాలో ఆ విధంగా ఆవాహన చేయడం, ఆ కలశంలో ఏ కలశాల్లో ఏ ద్రవ్యాలు ఉంచాలో ఆయా ద్రవ్యాలన్నీ ఉంచి స్వామివారికి అభిషేకం కోసం ముందు కలశాధివాస హవనం ఇవన్నీ జరిపిన పిమ్మట ఈరోజు స్వామివారికి ఆ కలశాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థానం ప్రధానాచార్య స్వామివారు అదేవిధంగా ఆలయ వెలుపంతా కూడా పంచ ఉపనిషత్తులన్నింటినీ వారు పఠిస్తూ ఉండగా స్వామివారికి ఆసాదన చేసినటువంటి ఆ ఏకాశీతి కలశాలతో అభిషేకం చేయడం జరిగింది. ఇది ఎందుకు చేస్తారు అంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలి, వర్షాలు సకాలంలో కురవాలి, రైతులందరికీ చక్కటి మంచి పంటలు పండాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఓంకారనాముడు వైకుంఠరాముడు రామనారాయణుడు అని విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామ మహాప్రభు గారి దివ్యసన్నిధిలో వార్షిక ఉత్సవాలు అంటే సంవత్సరోత్సవాల్లో భాగంగా ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని